రాజస్థాన్లో ఘోరం జరిగింది. చదువుకునేందుకు పొద్దున్నే బడికెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. ఝలావరలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. 4 విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 40 మంది వరకు చిన్నారులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలను చేపట్టారు. అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? అయితే రాజస్థాన్ లో స్కూల్ భవనం కూలిపోయింది. ఈ ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాఠశాల భవనం కూలిపోవడంతో ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 4 విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల కింద విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులు కూడా, అంటే ఒకే పాఠశాల భవనం కావడంతో దాని కింద ఉన్న వారంతా కూడా ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. ఉదయం 8:30 సమయంలో మనోహర్ థానాలోని పీపులోడి ప్రభుత్వ పాఠశాల భవనంలో ఈ బిల్డింగ్ లో కుప్పకూలినట్టుగా కూడా తెలుస్తోంది. సంఘటన స్థలంలో చిక్కుకున్న విద్యార్థులను సహాయక చర్యలు స్థానికుల సహాయంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అలాగే విపత్తు సహాయ బృందాలు అధికారులను సహాయక చర్యల కోసం సంఘటన స్థలానికి పంపించినట్టుగా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ భవనం అనేది ఎప్పటి నుంచో శిథిలావస్థలో ఉంది. ఈ విషయం గతంలో కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు దాని పర్యవసానం అనేది ఇప్పుడు పిల్లలు అనుసరించాల్సి వస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భవనం అనేది కూలిపోయింది. ఇప్పుడు పురాతన భవనం ఇది, కానీ దీన్ని పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయంగా వేరే భవనం కేటాయించలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే పాఠశాల తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ భవనం కూలిపోయిందంటూ కూడా స్థానికులు కానీ అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే శుక్రవారం రాజస్థాన్ లోని జలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల, ఈ జలావర్ జిల్లాలోని ఈ భవనం, జలావర్ జిల్లాలో ఉన్న ఈ భవనం కూలిపోయింది. మనోహర్ థానాలోని సమీపంలో ఈ భవనం అనేది ఉంది. అయితే ఈ భవనంలో ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం అయితే శిథిలాలని కూడా ఈ క్రేన్ల ద్వారా మొత్తం సీలింగ్ సంబంధించిన సిమెంట్ దిబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. స్థానికులు కూడా ఘటన జరిగిన వెంటనే వారందరూ కూడా ముందస్తుగా సహాయ చర్యలు కొనసాగించారు. వెంటనే అందుగా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న బుల్డీజర్లను అధికారులు తీసుకొచ్చి ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎంతమంది చనిపోయారనేది ఇప్పటివరకు అయితే మాత్రం 4 చెప్తూ ఉన్నారు. ఇంకా శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకుని ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అధికార యంత్రాంగం అలాగే ఇటు విపత్తు నిర్వహణ శాఖ కానీ స్థానికులందరూ కూడా ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇటు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరాజే సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదు. వారు పట్టించుకోకపోవడం వల్ల ఈ భవనం అనేది కుప్పకూలిపోయింది. వారు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసినట్లయితే ఈ ప్రమాదం ఇప్పుడు జరిగి ఉండేది కాదు. ఒకవేళ బిల్డింగ్ పడిపోయినా కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదంటూ కూడా వారు కుటుంబ సభ్యులు ఎవరైతే స్థానికులు కానీ ఇటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 4 అయితే చనిపోయారు. ఇంకా శిథిలాల కింద ఉపాధ్యాయులు అలాగే ఇంకా విద్యార్థులు మొత్తం మరొక 40 మంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.